హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ పురాణ ఢిల్లీలో ఎంతో ఫేమస్ అయిన సమ్మర్ స్పెషల్ అయిన మొహబ్బత్ కా షర్బత్. అస్సలు శ్రమ లేకుండా 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఈ సమ్మర్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ. శరీరాన్ని చాలా చల్లగా ఉంచుతుంది. దాహాన్ని తీర్చి ఎండదెబ్బ తగలకుండా చేసే అద్భుతమైన డ్రింక్. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ అంతా సబ్జా గింజల్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 5 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఇవి నానేటంత సేపట్లో మనము పుచ్చకాయనైతే కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వాటర్ మిలన్ తీసుకున్నాను. దీన్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులో మనము ఒక పీస్ని అయితే ముందుగా తీసుకుందాము. ఇలాగా ఎడ్జెస్ గ్రీన్ పోర్షన్ ఉంది కదా, అది ఎక్కువ రాకుండా ఇలాగా కట్ చేసేసుకొని తీసుకోవాలి. చాలా ఈజీ. ఎంతవరకు వీలవుతుందో అంతవరకు గింజల్ని కూడా మనము తీసేసుకోవాలి. అన్నిటిని అయితే తీయలేము, వీలైనైతే ఖచ్చితంగా తీసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనము నైఫ్ తోటి ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలవుతుందో అంత చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసేసుకొని తీసుకుందాము. చాలా సింపుల్. కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా మనము ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసుకొని ఉంచుకుందాం. చూసారు కదా, చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అన్నిటిని అసెంబుల్ చేసేసుకుందాం. బాగా నానిన సబ్జా గింజల్ని ముందుగా వేసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రూఅఫ్జా, అదే రోజ్ సిరప్ అంటాం కదా, ఆ సిరప్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే తీపి కోసం 1/2 కప్ అంతా కండెన్స్డ్ మిల్క్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు చక్కెరైనా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కనుక కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చాప్ చేసిన నట్స్ని ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాప్ చేసి ఉంచుకున్న పుచ్చకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత సింపులో. ఇప్పుడు ఇందులోకి మనము ఐస్ ముక్కల్ని కనుక వేసేసుకొని కలిపేసుకొని కనుక చిల్డ్గా సర్వ్ చేసామంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎండాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ డ్రింక్ తోటి మొహబ్బత్ అయిపోతుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు, రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా ది బెస్ట్ అయిన సమ్మర్ డ్రింక్ అయినా ఈ మొహబ్బత్ కీ షర్బత్ తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.